కాబట్టి కొడుకు చేయాల్సిన పని చేసిండు, అలా తప్పేమీ లేదు అని ఏమన్నాడయ్యా అంటే, అయ్యా వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఏమని, చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీది పాటలు దయతో నాడుడు హరిభక్తుల కథలు ఏడహములలోన ముక్తి కేగగనిచటన్. అయ్యా మీరు ఏం చేస్తారంటే నా మీద ఏమాత్రం మీకు దయ ఉన్నా కూడా ఒక్క పని చేయండి అయ్యా. ఏం చేయాలో చెప్పవయ్యా పరీక్షణ్ మహారాజా, నీ గురించి ఏమైనా చేస్తామయ్యా అన్నారు అందరూ. ఈ 7 రోజులలో నాకు ముక్తి ఎలా వస్తుందో చూడండి అయ్యా అన్నాడు ఆయన. ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? వచ్చినటువంటి వాళ్ళు ముందే చెప్పాను, ఎవరెవరు వచ్చారు? వశిష్ఠుడు, పరశురాముడు, వ్యాసుడు, నారదుడు, భరద్వాజుడు అందరూ వచ్చారు. మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఏమడుగుదాం? ఏమన్నా చేయండి అయ్యా, ఇంతమంది వచ్చారు, మీరు సామాన్యులు కాదు అనుకుంటే మీరు ఆయనకు మంత్రాన్ని నేర్పించైనా, ఆ శృంగికి మంత్రాన్ని నేర్పించైనా ఆ శాపాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేయగలుగుతారు. లేదంటే ఏ సర్పము కాటు వేస్తుందో ముందే తెలుసుకొని ఆ సర్పానికే చెప్తారు, మీరు నువ్వు వెళ్ళకు, కాటు వేయకు, ఇది మా శాసనం పో అని అనుకుంటే మీరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగలుగుతారు, శివుని దగ్గరికి వెళ్ళగలుగుతారు. సర్పరాజు ఆయనకే చెప్తారు, అయ్యా పరీక్షణ్ మహారాజు అంటానే ఉన్నాడయ్యా, పాపం మీ వాళ్ళేనట సర్పాలు వచ్చి కాటు వేస్తున్నాయట, అయ్యా పరమేశ్వర నువ్వేమన్నా చేయి, మంచోడు ఆయన, కాటు వేయకుండా చూడవయ్యా అని చెప్తారు. లేదా విష్ణుమూర్తికి చెప్తారు, ఆదిశేషుని దగ్గరికి వెళ్ళి చెప్తారు. అంటే ఇవన్నీ చేయగలిగే వాళ్ళే కదా, అన్నీ చేయగలిగేటువంటి వాళ్ళై ఉండి కూడా ఈయన వాళ్ళను అయ్యా నన్ను బ్రతికించండి అని అడగలే. ఆ 7 రోజులలో నాకు ముక్తి ఎలా ప్రసాదిస్తావో, ముక్తి ఎలా లభిస్తుందో చెప్పండి అయ్యా అని అడిగాడు. అదే సమయంలో బ్రహ్మచారి శుభయోగేంద్రుల వారు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ చిన్న కౌపీనం పెట్టుకొని అటువైపు రావడం చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి లేవడే నాకు నమస్కారం చేశారు. ఆ శుభయోగేంద్రుల వారు అక్కడికి రావడము, ఈయన పరీక్షణ్ మహారాజు కూడా 2 చేతులు జోడించి ఆయన యొక్క తేజస్సుకు మంత్రముగ్ధుడై ఇక ఇదయ్యా నా పరిస్థితి అని చెప్పగానే, అయ్యా పరీక్షణ్ మహారాజా అని కొన్ని కథలు చెప్పాడు. కొంతమందికి 1 రోజులోనే ముక్తి వచ్చిందయ్యా, భాగవతం అనేది అంత గొప్పది, 7 రోజులు కాదు, 1 రోజు వింటే చాలు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆ విధంగా మోక్షాన్ని పొందినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇంకా నీ అదృష్టమయ్యా ఆ శృంగి నీకు 7 రోజుల సమయం ఇచ్చాడు, కాబట్టి తప్పకుండా నీకు మోక్షం లభిస్తుంది. ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకైక మంత్రము భాగవతమయ్యా అని ఆ భాగవతాన్ని సాక్షాత్తు ఆ శుభయోగేంద్రుల వారు పరీక్షణ్ మహారాజుకు చెప్పడం ప్రారంభం చేశాడు. ఇక అక్కడ నుండి భాగవత కథా ప్రారంభమనేటువంటిది జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే ఇక ఇందులో అనేకమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ ఉన్నారు. వాస్తవంగా భాగవత సప్తాహము అంటే 7 రోజులు చేయాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ ఎన్నో సప్తాహాలు మీరు చేయించారు. వాస్తవంగా 7 రోజులలో చెప్పినా సప్తాహం పూర్తవుతుందా, సప్తాహం చెప్పినా కూడా భాగవతం పూర్తవుతుందా అంటే కాదు చెప్పడం. అందుకే ఏం చేస్తారంటే భాగవతం చెప్పేటప్పుడు పారాయణం చేయడానికి ఒకరిని కూర్చోబెడతారు. ఆ పారాయణం చేసి ఆయన ఏం చేస్తాడంటే ఆయన అదే పనిలో ఉంటాడు. ఆ పుస్తకాన్ని మూల గ్రంథాన్ని ముందర పెట్టుకొని ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చెప్పేవాడు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే చెప్పేవాడు 7 రోజుల్లో భాగవతాన్ని పూర్తి చేయడం అంటే సాధ్యమయ్యే పనే కాదు. అందులో కొన్ని ప్రధానమైనటువంటి ఘట్టాలను తీసుకొని చెప్పినా కూడా పూర్తి కాదు. ఇప్పుడు మనం నిన్న 3 గంటలు చెప్పుకున్నాం. భాగవత కథా ప్రసంగంలోకి టకటక అది కూడా ఎక్కడికక్కడికి షార్ట్కట్ చేసుకుంటూ వచ్చినా భాగవత కథా ప్రారంభం వచ్చేసరికి ఇంత సమయం పట్టింది మనకు. అది ఇక అందులో భాగంగా దక్షయజ్ఞాన్ని కూడా ప్రస్తావించమని చెప్పడం జరిగింది. దక్షయజ్ఞం గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. పూర్వకాలంలో అంటే సృష్టి ప్రారంభం
ఎక్కడి నుంచి జరిగిందయ్యా అంటే స్వయంభవ మనువు శతరూప దంపతులకు మొత్తం 3 సంతానం. ఎవరెవరయ్యా అంటే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 అమ్మాయిలు. అందులో ఈ ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు స్వయంభవ మనువు. ఆయనే దక్షుడు, దక్షయజ్ఞం అంటాం కదా. ఎవరయ్యా అంటే ఆయన స్వయంభవ మనువుకు అల్లుడు, ప్రసూతి యొక్క భర్త. ఈ ప్రసూతికి దక్ష ప్రజాపతికి మొత్తము 16 మంది సంతానం. ఎంతమంది? 16 మంది సంతానం. దక్ష ప్రజాపతికి ప్రసూతికి 16 మంది సంతానం. ఈ స్వాహ, స్వధ, ఇప్పుడు మనం స్వాహ అనే వింటూ ఉంటాం మంత్రాల్లో. ఎందులో ఎక్కడ వింటాం స్వాహ అని? యజ్ఞాల్లో వింటాం. స్వాహ అంటే ఏమిటి? స్వాహ అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే మొత్తం స్వాహ చేసిండు అంటే తినేసిండు అని. స్వాహ అంటే తినేసుడు అని అర్థం కాదు అక్కడ. ఈ స్వాహ ఎవరయ్యా అంటే దక్ష ప్రజాపతి ప్రసూతుల యొక్క కుమార్తె స్వాహాదేవి. అదేవిధంగా స్వధాదేవి. ఈ ఇద్దరు అంటే మొత్తం 16 మందిల కుమార్తెలలో ఈ స్వాహాదేవి, స్వధాదేవి ఇద్దరు ఉన్నారు. ఈ స్వధాదేవి ఎక్కడ వస్తుంది అంటే పితృయజ్ఞాలలో వస్తుంది. ఇప్పుడు ఈ ఆబ్దికాలు పుణ్యతిథులు చేస్తూ ఉంటాం, పిండ ప్రదానాలు చేస్తుంటాం కదా. దీపం స్వధ, ధూపం స్వధ అంటారు. స్వధ అంటే అదేదో మంత్రం కాదు. స్వధ అంటే ఆమె అమ్మవారు. ఎవరు? ఈ దక్ష ప్రజాపతి యొక్క కూతురే ఆమె. స్వాహ ఆమె కూతురే. మరి స్వాహ అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే స్వాహ అనేదేమో దేవతా యజ్ఞాల్లో వస్తుంది, స్వధ అనేమో పితృయజ్ఞాల్లో వస్తుంది. మరి స్వాహాదేవి ఎందుకు రావన్నయ్యా? స్వాహాదేవిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? అగ్నిదేవునికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి. అందుకే అగ్నిదేవుడి దగ్గరికి ఆమె వచ్చి చేస్తుంది. అటువంటి విషయాలు తెలుసుకోవాలి తప్పకుండా. నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. జ్ఞాత్వా కర్మాణి కురువేత అంటే అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి. మనం ఇప్పుడు హవిస్సు వేసేటప్పుడు మంత్రం చదివి వేస్తాం. ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్య అస్మాకమస్తు కేవలం స్వాహ ఇంద్రాయ ఇదం నమః అని వేస్తాం. స్వాహ అనగానే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఋత్వికుడు, బ్రాహ్మణుడు అందులో ఆజ్యం వేయాలి. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆ హోమద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వేయాలి. వేస్తే ఏమవుతుంది? వెంటనే ఆ స్వాహాదేవి స్వాహ అనగానే స్వాహాదేవి ఎక్కడికి వస్తుంది? యజ్ఞం దగ్గరికి. నువ్వు వేసినటువంటి ఆ ఆహారాన్ని, ఆ ఆజ్యాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు ఎవరి పేరు చెప్పేదే వేస్తావో తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంది. ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రునికి ఇచ్చేస్తుంది. అగ్నేయ స్వాహ అగ్నికి ఇచ్చేస్తుంది. రుద్రాయ స్వాహ రుద్రుడికి ఇచ్చేస్తుంది. బ్రహ్మణే స్వాహ బ్రహ్మకిస్తుంది. అందుకే యజ్ఞం చేసేటప్పుడు చాలా దృష్టితో ఏకాగ్రతతో చేయాలి. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. ఎంతసేపు ఫోటోలు తీస్తున్నా లేదా, ఒరే వీడియో తీయరా, ఇదే ఉంటుంది. ఇక్కడ అయ్యగారేమో స్వాహ స్వాహ అని 30 సార్లు అంటే మనం 3 సార్లు కూడా వేయం. ఎందుకంటే స్వాహానంగా నువ్వు వేసినా వేయకుండా ఆమె అయితే వస్తుంది అక్కడికి. ఏమి వేయకపోతే వెళ్ళిపోతుంది. తప్పు కాదు. కాబట్టి వేయాలి. మరి వేస్తే ఏమొస్తుందయ్యా అంటే దేవానాం ఆజ్యమాహారం. దేవతలకు ఏది ఆహారం అంటే దేవతలకు నెయ్యే ఆహారము. మరి మనం పులిహోరలు పెడుతున్నాము, దధ్యోదనాలు పెడుతున్నాము, చిత్రాన్నం పెడుతున్నాము, పండ్లు పెడుతున్నాము. ఇవేవి ఆయన తినడు. ఏం చేస్తాడయ్యా? అమృతమస్తు. మనం అందరం చదువుతాం కదా, పరిశించే సత్యంత్వర్తైన పరిశించామి అమృతమస్తు. అమృతమస్తు అంటే ఏంటి? ఈ పదార్థాలు అమృతమయము అవ్వుగాక. అందుకే మనం తినేటువంటి ప్రసాదము, మనం ఇంట్లో మీరు పులిహోర చేసుకొని తిని చూడండి, ఎలా ఉంటుందో చూడండి. అదే పులిహోరను దేవతార్చన దగ్గర నైవేద్యం పెట్టి తిని చూడండి. మనం అంటాం, అరే యాదగిరి గుట్టలా అబ్బా ఇంత కమ్మగా ఉంటుందిరా పులిహోర, వేములవాడలో పులిహోర ఎంత కమ్మగా ఉంటుంది. వేములవాడలో చేసే పులిహోర గదే వంట వచ్చినాయని చేస్తాడు. ఇంట్లో చేసిన నీకు వంట రాదా? వచ్చు. మరి ఎందుకు రుచికరంగా ఉంది అంటే అది స్వామికి నివేదించబడింది. అమృతమస్తు అన్నాడు ఆయన.
ఇది అమృత తుల్యమవుగాక. అందుకే దానికి ఆ రుచి అనేటువంటిది వచ్చింది. లేకపోతే మనం సామాన్యులమా, మనం పెడతామా నైవేద్యం అసలు అనేది ఏంటంటే నిజంగా ఈరోజు 1 కిలో స్వీట్ బాక్స్ కొనుక్కొని వచ్చామనుకుందాం, మనం దేవుడికి నైవేద్యం పెట్టి తిందాంరా అంటాం. ఒకవేళ మనం పెట్టిన స్వీట్ బాక్స్ కిలోకు కిలో దేవుడు తిన్నాడే అనుకో, మనం పెడతామా దేవునికి? పెడతామా? ఎందుకంటే కొనుక్కొచ్చుకున్నది మన గురించి, అది మనం తినడానికి కొనుక్కొచ్చుకున్నాం. అది కిలో స్వీట్ బాక్స్ తీసుకుపోయి దేవుని దగ్గర కిలో ఆయన తింటే కష్టం కాదు? ఏం చేస్తాం అప్పుడు మనం? ఒరేయ్ ఇగో ముందు 1-2 ముక్కలు తీసుకొని పోయి దేవుని దగ్గర పెట్టు, మిగతాయి మనం తిన్నాం కొడుక అని చెప్తాం. ఆయన తినడు అనే నమ్మకం మనకు ఉన్నది కాబట్టి చేసింది మొత్తం ఆయన దగ్గర తీసుకుపోయి పెడతాం. ఆయన తినడు వాస్తవంగా. వాళ్ళు ఏం తింటారయ్యా అంటే దేవానాం ఆజ్యమాహారం, దేవతలు కేవలం ఆజ్యాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. అందుకే ఉపాసనా మార్గాల్లో మీరు వ్రతాలు చేసినా పూజలు చేసినా ఏది చేసినా యజ్ఞానికి ఉన్నంత విశిష్టత దేనికి లేదు. యజ్ఞం చేయడం ద్వారా ఇమ్మీడియట్ రిజల్ట్ అన్నట్టుగా వెంటనే వచ్చేస్తుంది రెస్పాన్స్. ఎలా? ఈమె తీసుకొని వీళ్ళు ఇచ్చేసింది కదా ఆయనకు. ఎప్పుడైనా కూడా భగవంతుడు మనిషి రుణంలో ఉండడు, మనమే దేవుడి రుణంలో ఉంటాం. మనం 1 అడుగు ముందుకు వేస్తే ఆయన 100 అడుగులు ముందుకు వేస్తాడు. దరిద్రం ఎక్కడ అంటే మనకు 1 అడుగు వేయడమే కష్టం. ఎట్లా ఉంటుంది మానవుని పరిస్థితి అంటే, మనం ఏం చేసినా ముందు గణపతి పూజ చేస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకెళ్తామంటే మనకు ఆ గణపతి పూజ చేసేందుకే విఘ్నం. ఇది ఎక్కడ వ్యవహారం? కాబట్టి ఈ స్వాహ అంటే అగ్నిదేవుడి యొక్క భార్య. ఈ 16 మంది మళ్ళీ నోటికి వస్తున్న విషయం వల్ల మీరు మర్చిపోవద్దు. ఎక్కడున్నాం మనము? ప్రసూతి దక్ష ప్రజాపతి దగ్గర ఉన్నాం. వీళ్ళకు మొత్తం 16 మంది సంతానం. ఆ సంతానంలో భాగంగా ఈ స్వాహాదేవి స్వధాదేవితో పాటు సతీదేవి కూడా దక్ష ప్రజాపతి యొక్క కూతురే. దక్ష ప్రజాపతి యొక్క కూతుర్లలో 16 అంటే చిన్న కూతురు సతీదేవి. ఆ సతీదేవినే శివునికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. అర్థమైందండి? ఆ విధంగా ఉండగా సరే కాలం గడుస్తూ ఉంది. అందరూ కూడా ఈ ప్రజాపతులందరూ కూడా ఒకసారి బ్రహ్మవేత్తలందరూ కూడా బ్రహ్మలోకంలో సమావేశమయ్యారు. బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వచ్చింది. సత్రయాగము చేద్దాము అనేటువంటి ఆలోచన వచ్చింది. సత్రయాగం అంటే ఏదో చిన్నగా 1-2 గంటలో 4 గంటలో ఒకరోజో కాదు, సమయంతో కూడుకునేటువంటిది. 1000 సంవత్సరాల సమయం పడుతుంది దానికి. దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం కూడా అలాగే ఉంటుంది. సత్రయాగం చేద్దామనేటువంటి సంకల్పము బ్రహ్మవేత్తలందరికీ కలిగింది. కలగానే వాళ్ళు అనుకుంటే సాధ్యం కానిది ఏమున్నది? రైట్, చేద్దామంటే చేద్దాం. ప్రజాపతులు ఉన్నారు, బ్రహ్మవేత్తలు ఉన్నారు, ఋషులు మునులు గంధర్వులు అందరూ ఉన్నారు. బ్రాహ్మణుల వ్యవహారం అంతా ఉన్నది. ఇంకేంటి బ్రహ్మాండంగా ఇక సత్రయాగాన్ని ప్రారంభం చేశారు. ఆ యాగానికి అందరూ వచ్చారు గెస్టుల్లాగా. దక్ష ప్రజాపతి కొద్దిగా సుపీరియర్ పోస్ట్, ఆయన కూడా వచ్చాడు. అయితే దక్ష ప్రజాపతి అంటే కొద్దిగా పెద్దవాడు కదా, ప్రజాపతి ఎంతైనా. కాబట్టి ఆయన రాగానే అందరు లేచి నిలబడ్డారు, స్వాగతించారు, పుష్పాలు కురిపించారు, 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. ఇక గంభీరంగా వస్తూ ఉన్నాడు. ఇక అక్కడే ఉంటుంది వ్యవహారం. అందరూ వస్తే ఇవన్నీ చేసేసరికి అహంకారం అనేది పెరుగుతుంది. ఈ దక్ష ప్రజాపతి కూడా అందుకే లోనైపోయాడు. ఓహో, దేవతలు ఋషులు గంధర్వులు మునులు అందరూ నేను రాగానే లేచి నిలబడ్డారు, 2 చేతులు జోడించి నమస్కరించారు. అంటే నేను సామాన్యుని కాదు అనే గర్వం ఏర్పడ్డది. అక్కడే మనిషి యొక్క అజ్ఞాన దశ. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను రాగానే లేచి నిలబడ్డారు. మీరు ఎందుకు లేచి నిలబడ్డారంటే నేను సామాన్యంగా ఏదో దర్శనానికో భక్తుడిలాగా వస్తే మీరు లేచి నిలబడరు. ఇక్కడ ఉన్నటువంటి స్థానము ఇది వ్యాస స్థానం. ఈ స్థానంలో నేను కాదు, మీరు కూర్చున్నా కూడా నేనైనా లేచి నిలబడాల్సిందే. ఈ స్థానంలో ఉన్నంతసేపు ఇది వ్యాసపీఠం అంటారు దీన్ని. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు వచ్చినా గౌరవించాల్సిన అవసరం లేదు. ఇక ఎవరైనా ఈ స్థానాన్ని గౌరవించాలి. అంటే ఆ వచ్చినటువంటి గౌరవం ఎక్కడ వచ్చిందయ్యా అంటే వీడికి కాదు గౌరవం, ఈ స్థానానికి గౌరవం. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, వాడు రిటైర్డ్ అయినాక వాళ్ళని ఎవడు పట్టించుకోవడం వల్ల. అంతవరకు ఎవడయ్యా గౌరవం దేనికి ఇచ్చారంటే ఆ కూర్చున్న కుర్చీకి. ఈ స్థానం యొక్క గొప్ప.
అది గ్రహించలేనటువంటి దక్ష ప్రజాపతికి ఎక్కడ లేని అహంకారం వచ్చింది. ఏ హుందాగా లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఆ యాగశాలలో ఆ సభలో ఇద్దరు లేచి నిలబడలేదు ఈయనను చూసి. ఎవరయ్యా అంటే ఒకటి శివుడు, రెండు బ్రహ్మ. బ్రహ్మ నిలబడాల్సిన అవసరం లేనే లేదు, ఎందుకంటే సృష్టి ఆయనది కాబట్టి ఆయన గురించి పట్టించుకోలే. ఆయన ఏముందా పాపం పెద్ద మనిషి ముసలాయన పాపం ఆయన నన్ను చూసి లేచి నిలబడేది ఏమున్నది అనుకున్నాడు. ఇక రెండో వాడు రుద్రుడు. అక్కడ ఆయన అహంకారం దెబ్బతిన్నది. పైగా అల్లుడు, నేను బిడ్డనిచ్చినా కదా మరి నమస్కారం చేద్దాం, మామగారు బాగున్నారా అని అన్నా వద్దా అంటలేడు. అంటే ఎవరు పోర్ట్ఫోలియో వాళ్ళదే. అక్కడ ఆయన యొక్క అహంకారం దెబ్బతిన్నది. ఎంత కంటకావరం రా రుద్రా, నీకేమైనా బుద్ధి ఉందా? మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేశా, కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఇంతమంది లేచి నిలబడ్డారే, నేను రాగానే నువ్వెందుకు లేవలేదు? నిన్ననే చెప్పుకున్నాం మనం, ఈశ్వరుడు ఎవరు వచ్చినా లేచి నిలబడాల్సిన అవసరము లేదు, ఎవరికి నమస్కరించాల్సిన అవసరం లేదు. ఆయన స్థానమే అది. కానీ ఆయన స్థానాన్ని గుర్తరిగేటువంటి స్థాయి ఈయనకు లేకపోయి అవమానంగా భావించి కోపోద్రిక్తుడై ఈశ్వరుణ్ణే శపించాడు. ఏమని శపించాడు? అసలు నీకు హవిస్సులలో భాగమే లభించకపోవుగాక. ఇవి అంటాం కదా, ఇంద్రాయ స్వాహ, విష్ణవే స్వాహ అంటామా, ఇవి వాళ్ళకి వెళ్తాయి. రుద్రాయ స్వాహ అంటే శివునికి పోతాయి. ఇక రుద్రాయ స్వాహ అనేదే లేదు. ఆ మంత్రాలను మొత్తం డిలీట్ చేసేసిండు ఆయన. అంటే ఎవరు కూడా నీకు సంబంధించిన యజ్ఞయాగాది క్రతువుల్లో స్వాహాకారాలు ఏవైతే వేస్తారో, ఆ హవిస్సులు ఏవైతే వేస్తారో అవి నీకు మొత్తమే వేయకపోతురుగాక అని శపించిండు. చూస్తూ ఉన్నాడు పరమశివుడు భోలాశంకరుడు. దేనికైనా కాలం సమాధానం చెప్పుతుంది. వాడు కోపానికి రాగానే వీడు కోపానికి వస్తే ఎట్లా? సరే, ఇక్కడ వీడు బాగానే ఉన్నాడు శంకరుడు, పాపం నంది ఉన్నాడు పక్కనే. ఆయన ఊరుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావయ్యా? వెంటనే ఆయన ఏం చేశాడు? నంది ప్రతిశాపం ఇచ్చేశాడు దక్షుడికి. ఇక ఇక్కడ వాళ్ళు వీళ్ళకు ఇంకేంది నడుస్తూనే ఉన్నది. ఇక వీళ్ళు వాళ్ళకి శాపాలు పెడుతున్నారు, వాళ్ళు వీళ్ళకి శాపాలు పెడుతున్నారు. అనేక విధాలుగా మొత్తం ఆ సభంతా గందరగోళం అయిపోయింది. శివుడు ఏమీ మాట్లాడలే. బ్రహ్మదేవుడు మిగతా వాళ్ళు అప్పటికీ అన్నారట, ఏమయ్యా దక్ష ప్రజాపతి, నువ్వు అల్లుడుగానే చూస్తున్నావయ్యా, కానీ ఆ అల్లుడు సామాన్యమైన అల్లుడు కాదయ్యా. ఆయన అస్తోతు స్తూయమానస్య వంద్యశ్చ అనన్యవందిన సుతా సంబంధ విధినా భవ విశ్వగురోర్గురు అని చెప్పుకున్నట్టు ఆయన సామాన్యుడు కాదయ్యా, ఎవరికీ నమస్కరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక నిన్ను ఆయన గౌరవిస్తే అది నీకే ప్రమాదం సుమా, అది కూడా చెప్పారు. నువ్వు రాగానే ఆయన లేచి నిలబడి చేతులుగా జోడించి కనుక నీకు నమస్కరిస్తే అది ఆయనకు పోయేదేమీ లేదు, కానీ నీకు మాత్రం నష్టం ఉంటుంది అని చెప్పినా వినలే. సరే, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఆ యజ్ఞం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. సరే, కాలం గడుస్తూ ఉండగా ఇక అప్పటి నుంచి ఈ యొక్క దక్షుడి యొక్క ఆలోచన ఏంటంటే, ఏది ఏమైనా సరే శివుణ్ణి అవమానించాలి. ఇలా చేస్తాడా వీడు అనేటువంటి ఆలోచనతో ఆయన ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఎవరు? దక్ష ప్రజాపతి. వేరే వాళ్ళు ఎవరో చేస్తేనేమో నేను కూడా గెస్ట్గా వెళ్ళడం, నేనే చేస్తా పోయి అని ఒకటి బృహస్పతి సవనం అనేటువంటి ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ప్రారంభించి ఏం చేశాడు? అందరినీ పిలిచాడు ఆయన. ఇక మొత్తం ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు అందరికీ ఇన్విటేషన్లు ఇచ్చాడు. అందరూ వచ్చిండ్రు. ఎవరికయ్యా ఆయన ఇన్విటేషన్ ఇవ్వండి అంటే ఒక్క శివుడికి మాత్రమే ఇయ్యలే. అందరూ వచ్చారు. మొత్తం వేదిక మొత్తం ఇలాగే నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నారట, బ్రహ్మ అందరూ అన్నారు, అయ్యా దక్ష ప్రజాపతి చాలా తప్పు చేస్తున్నావయ్యా, నువ్వు అసలు రుద్రుడు లేనటువంటి యాగమే కాదయ్యా, నువ్వు ఎందుకు చేస్తున్నావో ఏమో కానీ నీకు పూర్ణ ఫలితం మాత్రం రాదయ్యా, దాని ద్వారా తప్పకుండా ఆయన విలవాల్సిందేనయ్యా. లేదు నువ్వు ఆయన మీద కోపంతో చేస్తున్నావంటే ఇక మేమేం చెప్పలేం, అది నీ అజ్ఞానం. కానీ ఆయన రానటువంటి యాగమే కాదు, ఆ వచ్చేటువంటి ఫలితం రాదయ్యా అని ఎంత చెప్పినా కూడా ఆయన వినులేదు.
ఎందుకంటే వీని ఆలోచననే అదా. ఏది శివుడు రాకూడదనే ఆలోచన. శివుడు బాధపడాలన్నట్టు. అబ్బా నేను లేకుండా చేస్తున్నాడు కదా అని బాధపడితే వీడు సంతోషపడతాడు. దాన్ని పైశాచిక ఆనందం అంటారు. ఇక ఈ కాలంలో అందరూ అదే చూస్తుంటారు. వాడిని ఏదో సాధించాలి, వాడితో శత్రుత్వం పెంచుకోవాలి, వాడు ఎంత బాధపడుతూ ఉంటుంటే ఆ బాధను చూసి వీడు ఆనందపడుతుండాలి. ఇది పిశాచాలు అనుభవించే ఆనందం. ఇక్కడ ఆ విధంగా ఉంటే సరే అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం ఈ సతీదేవి చూస్తూ ఉంది. అయ్యో మా అమ్మగారింట్లో పెద్ద యాగం జరుగుతున్నది, ఎక్కడెక్కడ వాళ్ళు వెళుతున్నారు, నాకు వెళ్ళే భాగ్యం లేకపోయా. ఎందుకంటే ప్రతి స్త్రీకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ అన్నదమ్ములు పట్టించుకోకపోని కాక. సరే తల్లిదండ్రి ఉన్నంతకాలం ఆడపిల్లలకు ఆదరణ బాగానే ఉంటుందండి ఈ కాలంలో. సరే అన్నదమ్ముల ఆదరణ ఉండదా అంటే ఉంటుంది, కానీ ఇక 100కి 10%. మిగతా 90% ఇక పెళ్ళై తల్లిదండ్రులు కనుక పోయారంటే ఇక అన్నదమ్ములు అక్క చెల్లెలను పట్టించుకునేవాళ్ళు తక్కువే ఈ కాలంలో. కానీ స్త్రీ యొక్క మనసు ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఆమె వృద్ధురాలైనా సరే ఆ తల్లిగారింటి మీద మమకారం అనేది చావదు. అక్కడికి వెళ్ళాలి, ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి, తమ్ముతో కూర్చొని ముచ్చట్లు పెట్టాలి, అన్నతో కూర్చొని ముచ్చట్లు పెట్టాలి, మా వదినే మా గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, వదినే అని దగ్గర తీసుకోవాలి. నేను పోతున్నా అంటే ఏం పోతాడు ఇంకొక 2 రోజులు ఉండు అని అనాలి. ఇది కోరుకుంటారు వీళ్ళు. అక్కడ వీళ్ళని రమ్మనేటోడు దిక్కులేడు, పోయినా ఉండమనేటోడు దిక్కులేడు, మాట్లాడేటోడు దిక్కులేడు. అయినా ఈ ఆరాటం అయితే పోదు. ఇది సామాన్య స్త్రీలకే కాదు, సతీదేవి అంతటి ఆమెకు కూడా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. కానీ ఏమడగాలి ఈశ్వరుణ్ణి? ఎందుకంటే జరిగిన విషయం తెలిసేనాయే. కానీ ఈ వెళ్ళింది పాపం. వెళ్ళి ఏమండి మా నాన్న మా అమ్మగారింట్లో పెద్ద యాగం అవుతుందట, మా నాన్న చేస్తుండట. తెలిసిందే, మరి వెళ్దామా? బుద్ధి దానికి ఏమన్నా? మొన్ననే అయిందా? నేను లేచి నిలబడలేదని చెప్పేసి మీ నాయన గంత కోపానికి వచ్చి మొత్తం అంత గందరగోళం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వచ్చినా అనుకో కర్మగాలి, మళ్ళా గందరగోళం అవుతుంది యాగం. అది ఎందుకే అనవసరంగా నేను వస్తుడు ఎందుకు? ప్రశాంతంగా ఆయన చేసుకుంటానే చేసుకుంది. నేను వెళ్ళి ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయాలి? సరే మరి ఇంకొక పని చేద్దామా అయ్యా? ఏంటి చెప్పు. మరి నేనన్నా పోవన్నా? ఇగో ఇట్లా అరే మనల్ని వద్దనుకున్నాక పోవడేంది? అయ్యో అట్లా కాదయ్యా, వద్దనుకుంటే మాత్రం అయ్యో బిడ్డను నేను పిలిచినా పిలవకుండా పోవచ్చు, అర్హత ఉంటుంది. బిడ్డను తల్లిగారింటోళ్ళు రా 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 అని పిలవాల్సిన అవసరం ఏం లేదు. ఆమెకు కూడా హక్కు ఉంటుంది. ఆ హక్కులు అప్పటి నుంచే ఉన్నాయి. అందుకే ఇప్పుడు అమ్మాయిలకు కూడా సమానమైన హక్కు. పాస్తులు కనుక ఇవ్వకపోతే పోయి కోర్టులో కేసు పెట్టుకోవచ్చు అని చెప్పినారు. ఇదే కావచ్చు బహుశా అప్పుడు శంకరుడు వచ్చిందేనేమో. ఇది సతీదేవి అడిగిందట, అయ్యా సరే వాళ్ళు పిలవకపోయి ఎంతైనా నేను వాళ్ళ కూతుర్లు కదా, మొత్తం మేము 16 మందిని, అందరిలో చిన్నమ్మాయిని నేను, మా 15 మంది అక్కలు వచ్చిండ్రు అక్కడికి, మా అమ్మ నాయన అందరు ఉన్నారు, నా చిన్నప్పటి దోస్తులు అందరూ వచ్చిండ్రు, ఒక్కసారి వారికి కలిసి వస్తున్నాయ్యా అంటే వద్దే, నా మాట విను, అక్కడికి వెళ్తే నీకు అవమానం జరుగుతుంది. ఆయన కావాలని చెప్పేసే మనల్ని పిలవలేదే. అరే లేకపోతే నాకేమైనా శోక నేను పంపించకపోవడానికి? నేనేమైనా మూర్ఖున్నా? ఒక్కసారి ఆలోచించే, నీ కర్మ పోయి ఏం చేయాలి? నీకు నన్ను అయితే రమ్మనకు నువ్వు, నేను రాను. నేను వస్తే మళ్ళీ వ్యవహారం తేడా పడుతుంది. నేను వస్తే ఈ నంది వీళ్ళందరూ వస్తారు, ఇక్కడికే గందరగోళమైంది, వాడో శాపం పెట్టా వీడో శాపం పెట్టా, మొత్తం ఆ సభాస్థలం మొత్తం సర్వ చిన్న భిన్నం అయిపోయింది. మళ్ళీ అదే అయితే నేను వస్తే నీకు నా సలహా అయితే నువ్వు వెళ్ళకు. ఇక లేదు వెళ్తా చేస్తా అంటే ఇక నిన్నైతే నేను వద్దు అనా, ఇక నువ్వు పోతే పో, నీ కర్మ ఇక నేనేం చేయాలి? సరే మంచిదండి, ఇక పొమ్మంటున్నావు కదా, పో. ఇక ఇదే అన్నట్టు మనస్ఫూర్తిగా బొమ్మనుడు వేరు. ఇక మనం చేసేది కూడా ఇదే. వాడు భర్త ఇంట్లో ఆడామే ఏమైనా చేస్తా అంటే వీడు భర్త ఫస్ట్ ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే భర్త ఒప్పుకునుడు వేరు, భర్తతో ఒప్పించుడు వేరు. వెంటబడి లాస్ట్ కోసం చెవులో దొరిగా లేక తలిగి సరే పో అన్నాక ఆ పని వీళ్ళు చేసి ఇగో నువ్వు చేయమంటేనే చేసిందయ్యా అంటారు. మళ్ళా నేను చేయమనుడు వేరు, చేయమనేటట్టు చేసుడు వేరు, రెండు ఉంటాయి పద్ధతులు. లాస్ట్కి వస్తే ఏదో విధంగా బలవంతంగా ఆ పరమశివుడి యొక్క ఆజ్ఞ తీసుకొని వెళ్ళింది. వెళ్ళగానే ఎలా ఉంటుందండి? ఎవరికైనా ఎదురుగుండా తల్లిదండ్రులు రావాలి, దగ్గర తీసుకోవాలి, కావలించుకోవాలి, మిగతా చెల్లెళ్ళు రావాలి, చేయాలి. అది సరే వాస్తవంగా మేము వెళ్ళగానే అక్క చెల్లెళ్ళకైతే ఏం లేదు కదా, వాళ్ళు బాగానే మాట్లాడినరు,
తల్లి కొద్దిగా ఆలోచిస్తున్నది. ఏమో మా ఆయన ముందే ప్రతిక్కడు, నేను దగ్గర తీసుకుంటే ఏమే నాకు తెలియకుండా బిడ్డ ఇంట దగ్గర తీసుకుంటావు నువ్వు అని అంటాడు. ఏమో కొద్దిగా వెనక ముందు ఆలోచించి తర్వాత అనుకుంది, ఏదైతే అదైతుంది. ఆమె తన భర్తను ఒప్పించి నాంగ దిక్కులేదు, కానీ నేను నా భర్తను కాదని మాట్లాడితే తప్ప తల్లి ప్రేమ ఆగదు. ఆమె దగ్గర తీసుకుంది, మంచిగానే మాట్లాడింది. ఇక్కడే అసలు సమస్య. ఈమె కోరుకునేది ఏంది, ఎవరి దగ్గర అయితే పేచీ వచ్చిందో అక్కడి నుంచి రావాలి రెస్పాన్స్. ఈయననేమో మాట్లాడతలేడు. మాట్లాడకపోవడం కాదు కదా, 4 సార్లు ఆయన ముందరికి వెళ్ళి అటు ఇటు తిరిగినా కూడా ఏం బిడ్డ ఎప్పుడు వచ్చినా అంటాడేమో అని చూస్తే ఎన్నిసార్లు తిరిగినా ఈమె ఇటుపోతే ఆయన ఎడతలకాయ పెడుతున్నాడు, ఆయన అటుపోతే ఈమె ఇటతలకాయ పెడుతుంది. విపరీతమైనటువంటి బాధ అయింది. తట్టుకోలేకపోయింది. చూసింది ఓపిక క్షీణించిపోయి ఆమె అక్కడనే అగ్నిలో ఆహుతి అయిపోయి తన శరీరాన్నే వదిలిపెట్టేసింది ఆ జగన్మాత. అయిపోయింది. ఒక్కసారి యాగశాలంతా అతలాకుతలం అయిపోయింది. అందరూ తిట్టారు. ఏమయ్యా బుద్ధుందానయ్యా, నువ్వు తండ్రివేనా? ఎవరయ్యా వచ్చిన ఆమె? ఏం గోరు వచ్చిందయ్యా? ఏం ఆభరణాలు అడిగిందా, మడులు అడిగిందా, మాన్యాలు అడిగిందా, బంగారం అడిగిందా, వజ్రాలు అడిగిందా? తండ్రి ప్రేమ ఏం బిడ్డా బాగున్నావా అంటే నీ ముల్యం పోయిందయ్యా. సరే మీ అల్లులతో మాట్లాడకయ్యా, వదిలిపెట్టేసేయి. అంత అభిమానాన్ని చంపుకొని వచ్చినటువంటి అమ్మాయిని చేతిలా ప్రాణం తీసావే అన్నా కూడా వీడు పట్టించుకునే స్థితిలో లేడు. వీని మూర్ఖత్వం వింది. ఆ నడవనయ్యా యాగం అన్నాడు. ఈ విషయం పరమశివుడికి వెళ్ళిపోయింది. పరమశివుడి యొక్క కోపానికి అంతులేదు. ఆగ్రహ ఆవేశాలతో ఒక్కసారి శివతాండవం చేసి తన జటాజూటము తీసి ఒక్కసారి నేల కొడితే అందులోంచి వీరభద్ర ఆవిర్భావం జరిగింది. ఆ వీరభద్రుడు వచ్చి రావడంతోనే అఖండమైనటువంటి తేజస్సులో భయంకరమైనటువంటి ఆకారం ఆ మహానుభావుడిది. ఆజ్ఞ అన్నాడు, ఏమీ లేదు, పో వెళ్ళి ఆ దక్షయజ్ఞాన్ని మొత్తం నాశనం చేయమని చెప్పాడు. అయిపోయింది. మొత్తం ప్రమద గణాలను తీసుకొని పోయి వీరభద్రుడు వచ్చి దక్షయజ్ఞాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు. యాగశాలను చిన్నాభిన్నం చేశాడు. ఎవరెవరైతే అడ్డొస్తారో వారి తలలు నరికేశాడు. మొట్టమొదట దక్షుని యొక్క తల నరికేసి ఆ యజ్ఞగుణంలో పడేశాడు. అడ్డం వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క పళ్ళు పీకేశారు. చేతులు, తలలు, మెడలు ఏవి దొరికితే అవి మొత్తం సర్వనాశనం చేసేశాడు వీరభద్రుడు. మొత్తం అదొక హింసాస్థలి అయిపోయింది అది. ఆ విధంగా చేసి వీరభద్రుడు వెళ్ళిపోయాడు. అయిపోయింది. యజ్ఞం మధ్యలోనే ఆగిపోయింది. యజ్ఞం మధ్యలోనే ఆగిపోతే అది నాశన హేతు అవుతుంది. కాబట్టి ఎవరికీ అర్థం కాలే, ఎలా నబ్బా మరిగా యజ్ఞం మధ్యలో ఆగిపోవడం అనేది అది అశుభం. మరి యజ్ఞం చేయాలి, ఏం చేయాలి? దక్షుడే చేయాలి మళ్ళీ యజ్ఞాన్ని. దక్షుడు తలకాయనే లేకపోయా, సావనేది వచ్చే. పోని మళ్ళీ యజ్ఞం చేస్తే వాడు ఊరుకుంటాడా? ఎవరు? రుద్రుడు. ఆయన ఊరుకుంటాడా? ఒక్కసారి కోపానికి వస్తేనే ఇంత అయింది కథ. మళ్ళా కోపానికి వస్తే ఆయన మనం ఉండే కష్టమవుతుంది. ఏం చేద్దాం? అందరూ బ్రహ్మదేవుని వెళ్ళి ప్రార్థించారు. అయ్యా బ్రహ్మదేవా, మరి యజ్ఞము మధ్యలో ఆగిపోతే కనుక అది అశుభ సూచకం కదా, మరి యజ్ఞం పరిసమాప్తి కావాలి అంటే ఎలానయ్యా అంటే, కొద్దిగా ఓపిక పట్టండి అయ్యా, దేనికైనా సమయం రావాలి, యజ్ఞం పూర్తి చేద్దాం. కానీ యజ్ఞం పూర్తి చేయాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి. ఆయన చేయమంటేనే మనం చేసుడు. ఆయన చేయమంటాడు అంటే ఇప్పుడైతే ఆయన చేయమనడు. మనం పోయినామంటే మన వీరు బలకూడతాడు. ఆయన మహాకోపంతో ఉన్నాడు. ఉండడా? మరి తన భార్య సాగుకు కారణమైనటువంటి వాడిని వదిలిపెడతాడా? మనం పోయి అయ్యా పరమేశ్వర నువ్వు మెల్లగా పర్మిషన్ అయ్యారా యజ్ఞం చేస్తామంటే ఊరుకుంటాడా? కాబట్టి కొంతకాలం ఆగండి అయ్యా అని కొంత ఓపిక పట్టిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు మిగతా వాళ్ళని పిలిచి, ఇప్పుడు వెళ్ళండి మీరు, ఎందుకంటే శివుడికి తెలియనటువంటి వ్యవహారం లేదు. సతీదేవి తన శరీరాన్ని వదిలిపెట్టాల్సింది అదేవిధంగా వదిలిపెట్టాలి. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇదంతా కూడా అప్పటి వరకు టెంపరీ. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళండి అయ్యా, వెళ్ళి అడగండి, తప్పకుండా ఆయన ఈ యజ్ఞాన్ని పరిసమాప్తి చేపిస్తాడు అనగానే దేవతల ఋషులు అందరూ వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు మళ్ళీ ఆ దక్షుడికి ఒక గొర్రె తలను తీసుకొని వచ్చి ఆ దక్షుడికి అతికించడము, తిరిగి మళ్ళీ ఆయనకు ప్రాణాలు పోయడము, ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడము,
తద్వారా లోక కళ్యాణము జరగడము అనేటువంటిది జరిగింది. జై బలో గోపాలకృష్ణ భగవానికి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర.